పిలిస్తే పలికే దైవం, కార్యసిద్ధి విజయోత్తు లభించేటువంటి స్వామి అనుగ్రహం భక్తులందరికీ కూడా విశేషంగా లభిస్తుందనడానికి భక్తులే సాక్ష్యం. వారికి కలిగేటువంటి విజయాలు, కార్యసిద్ధి అన్నీ కూడా భక్తులు వచ్చి వారి యొక్క మొక్కుబళ్ళు కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. వివాహం కావాల్సిన వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగం, విద్య, భయాందోళన, దయ్యం, భూతం ఇట్లాంటివి కూడా తొలగిపోవడానికి, మంచి ఆరోగ్యంగా ఉండటానికి స్వామివారికి నిత్యం ప్రదక్షిణాలు చేసుకుంటూ రామనామ కీర్తన చేస్తూ ఉన్నట్లయితే స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి పంచపక్ష ప్రమాణాలు కూడా ఆయనకు అవసరం లేదు. వాస్తవానికి ఒక శ్రీరామ అంటే చాలా పొంగిపోతాడు. ఒకసారి కాదు, మీరు ఎన్నిసార్లు శ్రీరామ శ్రీరామ అంటే మీరు చూస్తుండగానే పైదాకా వెళ్ళిపోతాడు ఆకాశంలో. ఒక శ్రీరామనామం మాత్రం ఆయనకి ఇష్టమైనటువంటి ఎంతో రుచికరమైనటువంటి పదార్థాల కంటే కూడా రుచికరమైనటువంటి రామనామం. మనం ఎప్పుడైతే ఆ రామనామాన్ని పలుకుతామో మనకున్నటువంటి సకలమైనటువంటి దుష్ట శక్తులు కానివ్వండి, పాపాలు కానీ కూడా హరించుకొని పోయి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు ఎంతసేపు అయితే రామ రామ అంటూ ఉంటారో ఆ రామ అనేటువంటి సంకీర్తనలో రామ అంటే నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరిలో రా అనే అక్షరం ఉంటుంది. ఓం నమ శివాయలో ఉన్నటువంటి మా అనే అక్షరంలో అది పంచాక్షరి అంటారు. ఆ మా ఈ రా రెండు కలిస్తే రామ అంటే అటు విష్ణుమూర్తి ఇటు పరమేశ్వరుడు ఇద్దరు కూడా కలిసి మనకు అభయం ఇచ్చేటువంటి ఆ రామనామం. పార్వతీదేవికి కూడా రామనామం యొక్క విశిష్టతను తెలియజేశాడు ఆ శివుడు. కాబట్టి రామనామం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మనం ఏమీ లేకున్నా కూడా, తిండి తిప్పలు లేకున్నా కూడా రామ రామ అనుకుంటే కూర్చొని చాలు, అదే కడుపు నిండుతుందని చెప్పేసి మనకు చెప్తారు. ఆ రామనామం విశేషమైనటువంటిది. అటువంటి శ్రీరామ కీర్తనలు మనకు నిదర్శనం. మరి ఎంతోమంది కూడా శ్రీరామ దర్శనం కలిగింది. మనకు దగ్గర పట్లో ఉన్నటువంటి 15 కిలోమీటర్లలోనే నేలకొండపల్లి గ్రామంలో రామదాసు గారు అని ఉండే, భక్త రామదాస్ ఆయన అంటే రాముడికి దాసుడైనటువంటి వాడు, భక్తుడు కాబట్టి భక్త రామదాసు గారు. కంచెల్లో గోపన్న బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు. అంటే ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, జైల్లో ఉన్నాడు, బందీకారంలో ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ ఆయన రామనామే పండించాడు. ఆయనకు ఉప్పు కలిపినటువంటి అన్నాన్ని పెట్టితే కూడా తింటే కూడా రామ రామ అనుకుంటుంటే పంచపక్ష పరమాన్నం అంటే రామనామ యొక్క విస్తృతి అంత గొప్పది. కాబట్టి అంతటి వచ్చినటువంటి భక్తులంతా కూడా శ్రీరామ శ్రీరామ అని చెప్పి స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ, ఇక్కడ విశేషంగా రావి చెట్టు ఆంజనేయ స్వామి కొలువే ఉన్నాడు. పిలిస్తే పలికే దైవం. ప్రతి ఒక్కరు కూడా వారు వచ్చి ఎన్నో కోరికలు కోరుకుంటున్నారు. వారికి అన్నీ కూడా అవుతున్నాయని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మొక్కులు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో మరి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అభయం ఉండాలని, శ్రీరామ జయం కలగాలని. మరి ఈరోజు ఆషాఢ మాసంలో నిన్నటి రోజున బోనాల ఉత్సవం చేసుకున్నారు. బోనం సమర్పించుకున్నాం భగవంతుడికి, అమ్మవారికి. బోనం సమర్పించుకోవడం అంటే అన్నం, బోనం అంటే అన్నం ప్రసాదం. అదే అమ్మవారికి సమర్పించుకోవడం, భగవంతుడికి సమర్పించుకోవడం. మన ఇంట్లో కూడా బోనం సమర్పించుకోవచ్చు. అటువంటి బోనాల ఉత్సవాలు నిన్నటి రోజున ఈ రోజున కూడా విశేషం. కాబట్టి ఈరోజు ఆషాఢ మాసం చివరి మంగళవారం, జూలై నెల 30వ తారీఖు కలిసి రావటం. కృత్తికా నక్షత్రం ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మించినటువంటి రోజు కూడా చెప్తారు మనకు. కృత్తికా నక్షత్రం మద్రాసా ప్రాంతంలో విజయవాడ దాటిన తర్వాత ఈరోజు చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతకి. కృత్తికా నక్షత్రం కాబట్టి అటువంటి శుభ సమయంలో మంగళవారము దశమి తిథి ఇవాళ విశేషమైనటువంటి రోజు. ఈరోజు మన శ్రీనివాసపురం వాస్తవ్యులు, చిలుకూరు ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాసపురం వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐలో ఉంటారు. వారు ఇక్కడికి రావటం, స్వామివారికి అన్నదాన కార్యక్రమం చేసి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని వినియోగం చేయాలనేటువంటి సత్సంకల్పం వారికి కలిగింది అభయాంజనేయ స్వామి వారి ద్వారా. మరి వారు వచ్చి ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించడం విశేషం. వారికి, వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు, వారితో వచ్చినటువంటి పరివారం, స్నేహితులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సకల శుభాలు కలగాలని, వచ్చినటువంటి భక్తులకు, మరి మీడియా బృందం కూడా వచ్చారు, వారికి ఆ స్వామి అనుగ్రహం ఉండి ఈ ఎక్కువగా అన్ని రకాలుగా ఆధ్యాత్మికమైన పెంచుతూ భక్తుల్లో సామాజికపరమైనటువంటి విశేషాలను అందిస్తున్నటువంటి వారందరికీ కూడా స్వామి అభయం ఇచ్చి
వారికి అంతా మంచి జరగాలని, మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని, ఈ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ప్రసాదాలు మనకు మంచిగా చేయించారు. దయచేసి అందరూ కూడా చెప్పులు లేకుండా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అన్నప్రసాదాన్ని పారవేయకూడదు, మీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని తినండి. తర్వాత వెనక వాళ్ళకు కూడా అన్నప్రసాదం ఇవ్వాలి. పారేస్తే అన్నం రాదు మనకు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి జాగ్రత్తగా మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకొని తినండి. ఈనాడు మరి వచ్చినటువంటి వారికి, వారితో పాటు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సకల శుభాలు కలగాలని. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమ. వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మోక్షం కామేశ్వరో వై శ్రవణో దాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి హితాయ ప్రసిదేంద్రాయ శివేంద్రియే సతిష్టతే ధనం ధాన్యం పశు బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీరామ్. దయచేసి అందరూ నిదానంగా ప్లేట్ తీసుకొని రండి. తోసుకోకండి, నెట్టుకోకండి. అందరికీ వస్తుంది ప్రసాదం. చివరి వారికి కూడా అమ్మాయి ప్లేట్లు తీయండి అమ్మా. ఇక్కడ జాగ్రత్తగా అందరికీ మీడియా వాళ్ళు మీ తర్వాత తీసుకుంటారా? ఎంత పెద్దది నేను పెట్టినది. నిలబడ చూడు. సరే చూడండి గారు. రెండు తీసుకున్నావు, ఒకటే అలా తీసుకోవచ్చు. ఇద్దరున్నా ఒకరున్నా ఒకదానే తీసుకోవాలి. ఆయన తీసుకుంటుంది ఎవరైనా కానీ.